రోల్ నెంబర్ 13 ప్రెజెంట్ మిస్. నేను మీ శైలజ. మనకి టీచర్స్ డే అంటే టీచర్స్‌లా రెడీ అయిపోయి ఒక హీరోలా ఊహించేసుకుంటాం. ఏదో హ్యాపీనెస్. అలా టీచర్స్‌కి డెడికేట్ చేసేవాళ్ళం. ఫేవరెట్ టీచర్స్. సడెన్‌గా టెస్ట్, పనిష్మెంట్స్, టీచర్స్ అప్రిసియేషన్స్. ఆ! ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మెమరీస్ ఉన్నాయి. కానీ నా చిన్నప్పుడు నా స్కూల్‌లో కొన్ని మెమరీస్ షేర్ చేయాలనుకుంటున్నాను ఈరోజు యాస్ టీచర్స్ డే స్పెషల్‌గా. చిన్నప్పుడు అరే నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే మోస్ట్లీ ఇంజనీర్, డాక్టర్ అని చెప్పేవారు. బాగా టాపర్స్ అయితే పర్లేదు, బట్ నాలాగా యావరేజ్ స్టూడెంట్స్ ఏం చేయాలి అని కన్ఫ్యూజన్‌తో ఉండేవాళ్ళం. నాకైతే మ్యాథ్స్ అస్సలు రాదబ్బా. అయినా మా టీచర్ చాలా పేషెన్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేసేది. ఈజీగా అర్థం అవ్వాలని నాకెప్పుడు ఫార్ములాస్, బిట్స్ నేర్చుకోమనేవాళ్ళు. ఆవిడ మా భారతి టీచర్. నా తెలుగు టీచర్‌ని ఇప్పటికి నేను గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే ఆవిడ మాటలు నాకు అలా గుర్తొస్తాయి. శైలజ ఎక్కడ ఒత్తులు పెట్టాలో అక్కడ పెట్టదు, ఎక్కడ ఒత్తులు పెట్టొద్దో అక్కడ పెడతాదు. అక్షరాలన్నీ తప్పులని. తను మా అనురాధ టీచర్ మరి తెలుగులో పాడ్కాస్ట్ చేస్తున్నాను, మరి ఏదైనా తప్పులుంటే సారీ. నెక్స్ట్ మా సైన్స్ టీచర్ అరుణ టీచర్. ఆవిడంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ టీచర్. నేను ఇంకో ఫ్రెండ్ ఆర్గ్యుమెంట్. టీచర్స్ డేకి ఆవిడలా నేను రెడీ అవుతాను, నేను రెడీ అవుతాను సమ్ హావ్ కన్విన్స్ చేసేసా. నేను ఇంకా అన్న టీచర్ లాగా రెడీ అయిపోయాను అనమాట. సో హ్యాపీ. సో అప్పుడు ఒక చిన్న జోక్ చెప్తా. నాకు డయాగ్రామ్స్ అస్సలు రావు సైన్స్లో. ఆ సైన్స్ డయాగ్రామ్స్లోనే మార్క్స్ పోయేది. ఒకసారి కామెడీ ఏంటంటే ప్లాంట్ రిప్రొడక్షన్ అండ్ ఎల్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లవర్ సరిగ్గా గుర్తులేదు, ఏవో 2 డయాగ్రామ్స్ మిక్స్ చేసేసా. టీచర్ మీకు గుర్తుందా? అప్పుడు అన్నారు, నయమమ్మ ఇంకా హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇవ్వలేదు, లేదంటే ఆ 2 కలిపేసి నువ్వు డయాగ్రామ్ చేసి చూపించేసేదానివి అని. క్లాస్ మొత్తం ఆ డయాగ్రామ్ చూపించారు. షై ఫీలింగ్. సోషల్ టీచర్. తిను టెక్నిక్ చాలా బాగుంటుంది. క్లాస్లో అందరు పాస్ అయిపోయేవాళ్ళు అనమాట. ఎవ్రీ వీక్ మాకు ఆబ్జెక్టివ్ లేదా సోషల్ మ్యాప్స్ ఉంటాయి కదా, ఆ టెస్ట్ పెట్టేవారు. అండ్ ఇంకా ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా రివిజన్ చేయించేవారంటే మాకు అప్పట్లో నిద్రలో లేపి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పరా అంటే మేము టక్మని చెప్పేవాళ్ళం అనమాట. తానే మా వసుంధర టీచర్. సడన్ టెస్ట్లు పెట్టేసేవారు అనమాట. అండ్ బెంచ్ లీడర్స్ పెట్టేవారు. బెంచ్కి ఒక లీడర్ని. ఆ టెస్ట్ సడన్గా రాసిన వాళ్ళు మేము ఏం చేసేవాళ్ళంటే ఆన్సర్ షీట్స్ ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు అనమాట. అందులో మళ్ళీ నో చీటింగ్. అండ్ వన్ మోర్ టీచర్, ఇంగ్లీష్ టీచర్. మా వలర్మతి టీచర్ లెసన్స్ని కూడా స్టోరీలా చెప్పేవారు. ఆ స్టోరీలా చెప్పేటప్పుడే ఇమాజినేషన్లో వెళ్ళిపోయేదాన్ని. అంటే సో బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇప్పటికీ ఆ స్టోరీస్ ఐ థింక్ నేను ఇంకా ఎక్కడా వినలేదు, అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. బట్ నా గ్రామర్ కన్ఫ్యూజన్గా ఉండేది. సో తను నాకు మళ్ళీ చెప్పేవారు అనమాట. సపరేట్ నోట్స్ పెట్టి దానికి మళ్ళీ ఎగ్జాంపుల్స్తో గ్రామర్ నేర్పించేవారు. ఆ తర్వాత హిందీ టీచర్ దగ్గర ఫుల్గా ప్రతి ఒక్కరు తన్నులు తిన్నామబ్బా. ఒకసారి ఏమైందంటే హోంవర్క్ మర్చిపోయా, బుక్స్ కలెక్ట్ చేస్తున్నాను. సో నా నోట్స్ కింద పెట్టేశాను అనమాట. బట్ ఆవిడ ఏం చేశారంటే అదే రోజు నోట్స్ కింద నుంచి తీశారు. బాగా తన్నులు తిన్నాను. సో నాకు కోపం వచ్చేసింది నన్ను కొట్టారని. నేనేం చేశానంటే ఇంటర్వెల్లో ఎవరికి తెలియకుండా ఆవిడ స్టిక్ని బయట విసిరేసా అనమాట. తను వచ్చి తెగ వెతుక్కున్నారు, వెర్ ఇస్ మై స్టిక్ అని. సారీ టీచర్. ఇలా అరే ఇంకో టీచర్ గురించి చెప్పలేదు మీకు. స్టైలిష్ టీచర్. స్కూల్ మొత్తంలో యమ క్రేజ్. ఎంత స్టైలిష్ టీచర్ అంటే ఆ టీచర్ ఇలా ఎంటర్ అవుతుంటే బాయ్స్ అందరూ సుష్మా టీచర్ వచ్చేసారు అని అరిచేవాళ్ళు. సో ఈవెన్ గర్ల్స్ కూడా టీచర్ వస్తున్నారు అంటే తన డ్రెస్సింగ్, తన పర్ఫ్యూమ్, తన నెయిల్ పాలిష్ బాగా అబ్జర్వ్ చేసేవాళ్ళం. సో ఇవి నా స్కూల్ మెమరీస్. అండ్ స్కూల్ మెమరీతో పాటు కాలేజ్ది చిన్న మెమరీ చెప్తా. ప్రగతి విమెన్స్ కాలేజ్ కుక్కట్పల్లిలో నా ఫేవరెట్ లెక్చరర్ వచ్చేసి బ్రహ్మరంభ మేడం. సివిక్స్ చెప్పేవారు.
తను చదువుతో పాటు చాలా మోరల్ చెప్పేది మాకు. లేడీస్ ఎలా ఉండాలి, లేడీస్ ఎలా స్ట్రాంగ్‌గా ఉండాలి, ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఎలా ఉండాలి. మన ఫ్యామిలీ వస్తే మన మనీతో మనం చూసుకునేలాగా ఉండాలిరా. అప్పుడు కూడా ఈవెన్ దో హస్బెండ్ గుడ్ ఆర్ బ్యాడ్, వాళ్ళ మీద మనం ఆధారపడొద్దు. అండ్ విమెన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి, ఎంత పవర్‌ఫుల్ ఉండాలి. ద వే షీ ఎక్స్‌ప్లెయిన్, నేను ఇప్పటికి ఆ మాటలు నేను మర్చిపోలేను. అస్సలు మర్చిపోలేను. అండ్ ఆల్ ద టీచర్స్, ఇప్పుడు మేము ఈ పొజిషన్‌లో ఉన్నాము అంటే ప్రతి ఒక్కరు, నా ఫ్రెండ్స్ అందరూ బిజీ. వాళ్ళ తరపున కూడా నేను చెప్తున్నాను. మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు, ఒకళ్ళు డాక్టర్, టీచర్ ఉన్నారు, పోలీస్ ఉన్నారు, సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేస్తున్నారు, హెచ్ఆర్ నేను. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే మేమందరం ఏదో ఒక జాబ్ మంచి పొజిషన్స్‌లో చేసుకుంటున్నాము. అండ్ మాకే ప్రాబ్లమ్ వచ్చినా ధైర్యంగా ముందుకెళ్ళిపోతున్నాం. ఇలా మేము ఇంత స్ట్రాంగ్‌గా ఉండడానికి కారణం ఆల్ ద టీచర్స్. క్రెడిట్ గోస్ టు ఆల్ ద టీచర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. మాకింత ధైర్యం చెప్పారు, ఇంత చదువు చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కలకంటారు, డాక్టర్ అవుతాను, ఇంజినీర్ అయిపోతాను, సీఏ అకౌంటెంట్ అయిపోతాను, లాయర్ అయిపోతానని. బట్ వీళ్ళందరినీ తయారు చేయడానికి కావాల్సిన ఒక మనిషి టీచర్. సో టీచర్‌ని ఎప్పుడు లైఫ్‌లో మర్చిపోకూడదు. మనం ఎప్పుడు ఎక్కడున్నా, ఐ నో నేను దూరంగా ఉన్నాను. పర్సనల్‌గా వచ్చి కూడా నేను చెప్పలేకపోతున్నాను. సో సారీ ఫర్ దట్. టైం తీసుకొని ఒక గ్రాటిట్యూడ్ మెసేజ్‌గా మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టీచర్స్. నా స్కూల్ టీచర్స్, కాలేజ్ టీచర్స్‌కి హ్యాపీ టీచర్స్ డే. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీచర్‌కి హ్యాపీ టీచర్స్ డే. వింటూనే ఉండండి శైల టాక్స్.